వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కళాశాల పాఠశాలల బస్సుల వాహనాల ఫిట్నెస్ పై స్పెషల్ డ్రైవ్. మంచిర్యాల జిల్లాలో బాయిబాట పట్టిన టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. శ్రీరాంపూర్ ఏరియా RK7 గని కార్మికులతో మాట్లాడిన కవిత. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా మేయర్ ధర్ని మధుకర్ పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల కళాశాలలకు చెందిన బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా రవాణా శాఖ అధికారి గోపీకృష్ణ తెలిపారు. ఆర్టీఏ గోపీకృష్ణ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 375 పాఠశాలల కళాశాలలకు చెందిన వాహనాలు బస్సులు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 330 వాహనాలకు తనిఖీ చేసి ఫిట్నెస్ ధృవీకరించడం జరిగిందని తెలిపారు. మిగతా వాహనాలను కూడా తనిఖీ చేస్తామని, వాహనాలకు అన్ని విధాల ఫిట్నెస్లు ఉంటేనే ధృవీకరించడం జరుగుతుందని, డ్రైవర్లు ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్డుపై తిప్పితే యాజమాన్యాలకు చట్టపరంగా శిక్షార్హులు అవుతారని తెలిపారు. యాజమాన్యాలు కమిటీగా ఏర్పడి బస్సుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయడం, ఎమర్జెన్సీ ద్వారము పై బస్సు డ్రైవర్లు విద్యార్థులకు అవగాహనలు కల్పించడం, సిబ్బందికి సరైన శిక్షణలు ఇవ్వడం చేయాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 5 బస్సులను సీజ్ చేశామని తెలిపారు. ఫిట్నెస్ సమయంలో పాటించిన నియమ నిబంధనలను సంవత్సరం పాటు అవే నిబంధనలతో వాహనాల నిర్వహణ జరపాలని పాఠశాల యాజమాన్యాలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, పాఠశాలల ప్రైవేటు బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఓవరాల్గా స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ ఫిట్నెస్ పారామీటర్స్, లేకపోతే వాళ్ళు మనం ముఖ్యంగా చూసిన 35 నుంచి 36 పారామీటర్లు ఫిట్నెస్ ఎలా పాటిస్తున్నారు అనేది ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ అండ్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్డర్స్ ప్రకారంగా నిన్నటి నుంచే ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. సో నేను ఓవరాల్గా మన మంచిర్యాల జిల్లాలో 375 బస్సెస్ ఉన్నాయి. సో దీంట్లో అరౌండ్ ఒక 330 to 340 బస్సెస్ ఫిట్నెస్ అయ్యాయి. ఇంకో 30 to 35 బస్సెస్ ఫిట్నెస్ కాలేదు ఇంకా. సో స్కూల్స్ స్టార్ట్ అయిన ఎడల ఈ బస్సెస్ కూడా ఫిట్నెస్ లేకుండా ఒకవేళ బయట కనుక తిరుగుతున్నాయా, లేకపోతే పిల్లల్ని ట్రాన్స్పోర్టేషన్ విషయంలో వాడుతున్నారా అనే వాటి ముఖ్య ఉద్దేశించి ఈ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. దీంట్లో మళ్ళీ ముఖ్యంగా ఇదొక పారామీటర్ కాకుండా మనకు ఫిట్నెస్ సమయంలో వాళ్ళు చాలా పారామీటర్స్ ఫాలో అయ్యి దాని తర్వాత మిగతా ఇప్పుడు ఫాలో కాకపోయినా కానీ బస్సెస్ సీజ్ చేస్తున్నాం. నిన్నటి నుంచి ఓవరాల్గా ఒక 5 బస్సులు సీజ్ చేసాం మనం మంచిర్యాల జిల్లాలో. ముఖ్యంగా మేము అపీల్ చేసేది ఏంటంటే, ఏదైతే ఫిట్నెస్ కాలేదో ఆ ఫిట్నెస్ కాని బస్సులు మీరు కంపల్సరీ ఆర్టీఓ ఆఫీస్కి విజిట్ చేసి 80% ఫిట్నెస్ చేసుకోవాలి 2 డేస్లో. ఎందుకంటే చాలా స్కూల్స్ వరకు ఇంకొక 1-2 డేస్లో ముఖ్యంగా అన్ని స్కూల్స్ ఓపెన్ అవుతాయి. ఈ ఓపెన్ అయ్యే లోపే మీరు అన్ని పారామీటర్స్ ప్రాపర్గా పెట్టుకొని మీరు వచ్చి ఫిట్నెస్ చేసుకోవాలి. ఏ బస్సు ఫిట్నెస్ లేకుండా బయట స్కూల్ పిల్లల్ని ట్రాన్స్పోర్టేషన్ విషయంలో వాడొద్దు. అండ్ మీరు ఎలా అయితే ఫిట్నెస్ సమయంలో మీరు ముఖ్యంగా కొన్ని పారామీటర్స్ మీరు ఫాలో అయ్యారో అదే పారామీటర్స్ మీరు ఓవరాల్గా ఇయర్ మొత్తం అదే ఫాలో అవ్వాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కాడ నుంచి మన మెడికల్ హెల్త్ కిట్ కాడ నుంచి మీరు స్కూల్ సీటింగ్ కెపాసిటీలో ఇంకోటి ముఖ్యంగా ఎలిజిబుల్ సీటింగ్ కెపాసిటీ కన్నా ఒక్క స్టూడెంట్ని కూడా మీరు ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ వాడొద్దు. అండ్ ఇంకోటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అది కాకుండా దాని మీద డేట్ కూడా ప్రాపర్గా ఇవ్వడం లేదు, అది కూడా మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇంకోటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కార్డు, చాలామంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయలేదు. ఇంతకుముందు ఒక బస్సెస్లో మేము అడిగినప్పుడు ఎమర్జెన్సీ ఎలా వాడతారంటే ఏ ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందే పిల్లలు ఎమర్జెన్సీగా యూజ్ చేసుకోవడానికి. అది మీరు స్కూల్లో యాజమాన్యం 100% మీరు స్కూల్ బస్సులో ఉండే పారామీటర్స్ వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కిట్ కూడా ఆ స్కూల్ పిల్లల్లో ఉండే మన ఎక్కువ ఏజ్ పిల్లలకి 10th క్లాస్ వాళ్ళకు, స్కూల్ పిల్లలు 10th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ వాళ్ళకి బేసిక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎట్లా యూజ్ చేయాలో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే మీరు అక్కడ పెట్టడం ఒకటి ముఖ్యం కాదు, ఇది ఎలా వాడాలో కూడా తెలిస్తే ఎమర్జెన్సీ విషయంలో చాలామంది యూజ్ అవుతుంది. పిల్లలకి కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఎట్లా వాడాలో యూజ్ చేయాలి, ఇట్లాంటి పారామీటర్స్ వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ బస్సెస్కి ఉండే సూపర్వైజర్లు ఎవరైతే ఉంటారో యజమాన్యాలు తరఫున సూపర్వైజర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు బస్సెస్ బయటకు తీసేటప్పుడు ప్రతి బస్సుని మీరు పారామీటర్స్ చెక్ చేయండి. ప్రతిరోజు బస్ తీసే సమయంలో ప్రతి పారామీటర్ మీరు చెక్ చేసుకొని ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత బస్సును బయటకు మీరు పంపించండి. అది కాకుండా స్కూల్ పిల్లల్ని పంపించే పేరెంట్స్కి కూడా ఒక ముఖ్య సందేశం, ఎందుకంటే
మనకి రూల్స్ ప్రకారం మీరు కమిటీని కూడా ఫామ్ చేసుకోవాలి. ఎవ్రీ స్కూల్ యాజమాన్యం ఒక ముగ్గురు పేరెంట్స్, ఒక ముగ్గురు స్కూల్ యాజమాన్యం తరపున అధికారులు, ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు ముగ్గురు కమిటీని 6 మెంబర్స్ కమిటీని ఫామ్ చేసుకోండి. ఈ కమిటీ ఎవ్రీ మంత్ మీరు ఒకసారి ఇన్స్పెక్షన్ కూడా చేసే ఎలిజిబిలిటీ మీకు ఉంది. ఆ ఇన్స్పెక్షన్ రెగ్యులర్గా మీరు చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళకు ముఖ్యంగా కొంచెం భయం భక్తి ఉంటుంది. స్కూల్ ఏది ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వద్దని ప్రతిదీ వాళ్ళకి మీరే చెక్ చేసుకుంటే ఇక అధికారులు మేము వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క బస్సు కూడా ప్రాపర్గా ఉంటుంది. సో మీరు ఆ స్కూల్ యాజమాన్యం కమిటీని ఫామ్ చేసుకోకుండా బయట చేసినట్టయితే యాజమాన్యాలకు కొంచెం ప్రెజర్ అనేది ఉండదు. ఏదైనా పేరెంట్స్ మీటింగ్ అప్పుడు ఇట్లాంటి వాటప్పుడు వీటి మీద ముఖ్యంగా మీరు గమనించండి. మీరు స్కూల్ యాజమాన్యాలకి పేరెంట్స్కి మా తరపున ఒకటి అపీల్ చేయండి. కమిటీని ఫామ్ చేసే విధంగా మీరు ప్రోత్సహించండి. కమిటీని ఫామ్ చేస్తే వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేసుకుని ఇట్లాంటి తప్పిదాలు జరగవు. అండ్ ఏ పారామీటర్ అయితే ఫిట్నెస్ సమయంలో అన్ని పెట్టుకున్నారో ప్రతి పారామీటర్ కూడా వాళ్ళు అదే విధంగా ఫాలో అవుతారు. సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా RK7 బొగ్గు గనిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. బొగ్గుబాయిని సందర్శించి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సింగరేణి ఆడబిడ్డగా కార్మిక సంఘాల సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీతో మీ ముందుకు వచ్చినట్లు తన పార్టీని ఆశీర్వదించాలని కార్మికులను కోరారు. మైన్ వద్ద పెద్ద ఎత్తున కవితకు సింగరేణి కార్మికులు ఆహ్వానాలు పలికారు. కార్మిక మహిళా సూపర్వైజర్లతో అధికారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సింగరేణిలో మహిళలు ఉండాలని గతంలో పార్లమెంట్లో ఫైట్ చేయడం జరిగిందని, ఈరోజు మహిళా ఉద్యోగులను చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు. మహిళా ఉద్యోగులకు సరైన సౌకర్యాలు సింగరేణి సంస్థ యాజమాన్యం కల్పించడం లేదని, వారికి రక్షణ కిట్లు అందజేయడంతో పాటు సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ 5 అంశాల ఎజెండాతో ముందుకు వచ్చిందని, ముఖ్యంగా ఉచిత విద్య, వైద్యం ప్రధాన ఎజెండాగా ఉంటుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం 335 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారని, ఇంకా 200 మందికి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని అన్నారు. గనుల ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టుకోవడం కార్మికుల హక్కు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో HMS అధ్యక్షుడు రియాజ్, గని కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భవించింది. మరి తెలంగాణ రక్షణ సేన అంటేనే కార్మికుల పక్షాన, పేదల పక్షాన ఉండేటటువంటి సేన కాబట్టి బొగ్గుబాయి అనేటటువంటి యాత్ర పెట్టుకొని సింగరేణి కార్మికులందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మీ దగ్గర రావడం జరిగింది. తెలంగాణ రక్షణ సేనకు సింగరేణి కార్మికుల ఆశీర్వాదం, సపోర్ట్ ఉండాలని వినయపూర్వకంగా మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ మైండ్ లోకి రాగానే నాకు మా సూపర్వైజర్లు ఆడపిల్లలు ఎదురొచ్చింది. వాళ్ళ కోసం పార్లమెంట్ లో ఆనాడు మేమందరం మాట్లాడి మైనింగ్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళను సూపర్వైజర్స్ గా మైండ్ లోకి దిగే అవకాశం ఇవ్వాలని చెప్పి మాట్లాడినాం. ఇవాళ కళ సాకారమై యూనిఫామ్ వేసుకొని వాళ్ళు వస్తా ఉంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. నేను ఈ మైండ్ లో ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆడబిడ్డలు ఎవరైతే సూపర్వైజర్స్ ఉన్నారో, ఇంకా ఇతర పోస్టులలో ఉన్నారు, చాలా మంది 40-50 మంది దాకా ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఫెసిలిటీస్ దయచేసి మంచిగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. 127 ఏళ్ల సింగరేణి చరిత్రలో గత 4-5 సంవత్సరాలుగానే ఆడబిడ్డలు వస్తా ఉన్నారు కాబట్టి మంచి ఫెసిలిటీస్ ఇవ్వవలసిందిగా ఆఫీసర్లకు నేను ముందుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఇక మా అన్నదమ్ములు ఉన్నారు. మీ అందరూ ఎప్పటి నుంచో తెలుసు నాకు, ఉద్యమ కాలం నుంచి మన బంధం. తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కలిసి కొట్లాడినాం, అధికారంలో ఉన్నప్పుడు కూడా నిరంతరం మీకోసమే పనిచేసినాం. ఇవాళ రకరకాల కారణాలతోని నేను ప్రత్యేక పార్టీ పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీ పక్షాన పనిచేయడానికే మీ దగ్గరికి రావడం జరిగింది. మరి భయం పుట్టుకుంది ప్రభుత్వానికి. ఏంది, కార్మికులను సరిగా చూసుకోలేకపోతున్నారు, ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కనీసం మనకు డ్రిల్లింగ్ మెషిన్ కి చిన్న బిట్స్ లేవన్నా, మెషిన్ రిపేర్ ఉందన్నా, ఏ చిన్న అంశం బాగలేదన్నా కూడా బడ్జెట్ లేదని మీకు చెప్తున్నారు, రిపేర్లు చేస్తలేరు, పనిముట్లు ఇస్తలేరు. కానీ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మాత్రం 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి రెగ్యులర్ గా పేమెంట్స్ అవుతున్నాయి. కానీ మనం ఏదైనా చిన్నది అడిగినా కూడా, చిన్న ఫెసిలిటీ అడిగినా కూడా పాత మెషిన్లే మళ్ళీ రిపేర్ చేసి వాడుకోలేదు తప్పితే కొత్త మెషిన్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. ఈ మెషిన్ పాట తీయాలి, ఆ మెషిన్ కేయాలి, అది నడిపియాలి. కొన్ని రోజులకు అది ఫెయిల్ అవుతుంది, మళ్ళీ అది తీయాలి, దీనికి వేయాలి, ఇది నడిపియాలి. మీ భద్రత గురించి కానీ, మన యొక్క ఆరోగ్యం గురించి కానీ, ఆఖరికి మనం తాగే మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పండి, సింగరేణి పుట్టింది ఎప్పుడో, ఆనాడు ఎప్పుడో మైన్ లోపలికి గాలి పంచేటటువంటి ఆక్సిజన్ మెషిన్ వచ్చింది. ఆ మెషిన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతోని అద్భుతంగా నడుస్తున్నాయి.
కానీ మన దగ్గర మాత్రం అప్పుడెప్పుడో పెట్టిన మెషినే ఉంది. అంటే కనీసం గాలి గాని నీరు గాని ఇయ్యకపోతే ఇక యాజమాన్యం ఉండేందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న ఇంకో మైండ్ దగ్గర పోతే బాటిల్ పట్టుకొని లోపలికి పోతున్నారు. పాపం మీకుండే పనిముట్లు వేరే ఉంటాయి, మీరు నడవాల్సింది నడవాలి, మీదికెళ్ళి ఇంటికెళ్ళి మంచినీళ్ళ బాటిల్ పట్టుకురావాలంటే మరి కనీసం అది కూడా వేయలేకపోతే సింగరేణి యాజమాన్యం నిజంగా సిగ్గుపడాలి. ఇక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇది మానవ హక్కుల ఉల్లంఘన, కార్మికులదే కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. డెఫినెట్ గా డ్రింకింగ్ వాటర్ బాగుండాలి, ఆక్సిజన్ కరెక్ట్ గా ఉండాలి. ముందు కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఆ విషయం మీద యాజమాన్యం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి అక్కడ గేట్ కాడ పోలీసు వాళ్ళని పెట్టుకొని మమ్మల్ని ఆపుతామంటుంది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట్లాడుతున్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు వచ్చి మీటింగ్లు పెట్టలేదా మైన్ మీద, వచ్చి మీటింగ్లు పెట్టలేదా మైన్ మీద? అవన్నీ ఎందుకు? రాహుల్ గాంధీ గారు వచ్చి మీటింగ్ పెట్టలేదా మైన్ మీద? డెఫినెట్ గా వస్తారు. ప్రజాప్రతినిధులు అన్నప్పుడు కార్మికులతో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తారు. పని చేసేటటువంటి ప్రదేశంలో ఫెసిలిటీస్ ఎట్లున్నాయో చూడడానికి వస్తారు. ఓన్లీ ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని చట్టాలు చేస్తే కాదు కదా, ఇక్కడికి వచ్చి చూడాలి, మీ బాధ అర్థం కావాలి. అర్థమైతేనే రేపటి నాడు అది చట్టంగా మారుతుంది, రూల్ గా మారుతుంది, మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటది. మరి ప్రతిపక్షాలు వచ్చి చూస్తామంటే పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎన్ని రోజులు ఉంటారు అధికారంలో? మీ తల్లి కాంగ్రెస్ తోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, ఈ పిల్ల కాంగ్రెస్ తో కొట్లాడటం పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా కొట్లాడతాం, మా కార్మికుల పక్షాన నిలబడతాం. ఇవాళ ఒకటే మాట్లాడుతా ఉన్న యాజమాన్యాన్ని నేను, చాలా మంది దాదాపుగా 19,000 మంది యంగ్స్టర్స్ అందరు కూడా ఇవాళ జాబ్స్ లోకి వచ్చారు. అందరు కూడా చదువుకున్న వాళ్ళే, అందరు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఆ చిన్న పిల్లల్ని మీరిచ్చే జీతంలో ఆ ఐటీ పర్క్స్ మీద పోయే మన సగం జీతం పక్కకు పెడితే మళ్ళా ప్రైవేట్ స్కూల్లో చేర్పియాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది? సింగరేణికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, స్కూల్స్ ఉన్నాయి కదా, సిబిఐటి సిలబస్ పెట్టి వాటిని మంచిగా చేయొచ్చు కదా. దానికోసం డబ్బులు ఉండవు. ఏరియా హాస్పిటల్ పేరుకుంటాయి, ఎక్కడ మెషిన్లు ఉండవు, ఎక్కడ డాక్టర్లు ఉండరు. దానికోసం డబ్బులు ఉండవు. ఎవరి కోసం డబ్బులు ఉంటాయి? కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, ఆఫీసర్లకు కావాల్సిన వసతులు చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. వర్కర్స్ గురించి వచ్చేటప్పుడు మాత్రం డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా లోటు బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఇది క్వశ్చన్ చేయడానికే వచ్చినాం తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, ఏదేమైనా సరే మీ పక్షాన నిలబడి కొట్లాడడానికే తెలంగాణ రక్షణ సేన వచ్చింది. ఇక్కడ మీ ఆఫీసర్లు అనుకుంటారు అన్నలందరూ పోయినరు, కార్మికుల గురించి అడిగేటోళ్ళు ఎవరు లేరని. బిడ్డ గుర్తు పెట్టుకోండి, సింగరేణి యాజమాన్యాన్ని చెప్తున్నా, అడవిలో అన్నలు లేరేమో, ఆ అన్నలంతా ఇవాళ మా పార్టీలో ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఖచ్చితంగా మీరేమన్నా ఫెసిలిటీస్ లో లోపం చేస్తే, మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే డెఫినెట్ గా ఎంటబడతాం. డెఫినెట్ గా మిమ్మల్ని మామూలుగా కాదు ఏదో బెదిరిస్తున్నా అనుకోవద్దు, బరాబర్ బెదిరిస్తున్నాం. మామూలుగా ఊరుకునే ప్రసక్తే లేదు. లీగల్ గా కూడా చెప్తున్నా, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కింద అంతకు ముందేమో 500,000 రూపాయలు జరిమానా ఉంటుండే, ఇప్పుడు కేసు బుక్ చేస్తే మినిమం 50,000 ఉంటది, ఆఫీసర్లకు డిమోషన్ కూడా ఉంటది. కాబట్టి మీరు వేధించడం ఆపేసేయండి, వెల్ఫేర్ కోసం ఆలోచన చేయండి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మోటార్ సైకిల్తో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు పడాల రామన్న మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, భవన నిర్మాణ కార్మికులందరూ ఐక్యంగా ఉండి బంద్కు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. కార్మిక సంఘం నిర్ణయించిన రేట్లకి ప్రకారమే ప్రతి ఒక్కరూ పనిచేయాలని వారు అన్నారు. కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం ఇవ్వాలని, విద్య వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం ప్రధాన కార్యదర్శి మక్కా మురళీమోహన్, కోశాధికారి బింగి టీకయ్య, ఉపాధ్యక్షులు అర్కల మదనయ్య, ఉప కార్యదర్శి మామిడి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. భవన కార్మికుల న్యాయమైన హక్కుల కోసం మన భవన నిర్మాణ సుతారీ సంఘం నుండి బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ ర్యాలీ తీయడం జరిగింది. దీనికి ప్రతి వృత్తదారి శ్రద్ధ వహిస్తూ ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన మంచిర్యాల పట్టణంలోని గద్దెరాగడి, శ్రీరాంపూర్, మంచిర్యాల, నస్పూర్ అందరూ కార్మికులందరూ ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు కానీ మనం తీసుకునే విధంగా ప్రతి కార్మికునికి 5,000 రూపాయల పింఛని రావాలని గవర్నమెంట్ను కోరడం జరిగింది. దీనికి ప్రతి
కార్మికుడు స్పందిస్తూ అందరం కలిసికట్టుగా ఉందాం, కలిసికట్టుగా ఉంటేనే మన ఐకమత్యమే మన బలం అని ప్రతి కార్మికుడు ముందుకు రావడం జరిగింది. జై భవన కార్మిక. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పుట్టినరోజు వేడుకల సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ మొట్టమొదటి మేయర్ ధర్ని మధుకర్ అతి చిన్న వయసులో మేయర్ పదవి రావడం జరిగిందని, ఆయన పదవీ కాలంలో మంచిర్యాల కార్పొరేషన్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామని అన్నారు. మేయర్ ధర్ని మధుకర్ ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. మేయర్ పుట్టినరోజు సందర్భంగా కార్మికులు సంఘం నాయకులు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు కొయ్యల వెంకటి, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యామ్ కుమార్, నాయకులు కొయ్యల గణేష్, భానుచందర్, తిరుపతి, రమేష్, లింగయ్య, దుర్గమ్మ, పద్మ, రాజేశ్వరి, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ మొట్టమొదటి కార్పొరేషన్ తర్వాత మొట్టమొదటి మా మేయర్ ధర్ని మధుకర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క బర్త్డేను ఇలా ఘనంగా నిర్వహించడం, కేక్ కట్ చేసి కార్మికులందరి సమక్షంలో కూడా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల శాసనసభ్యులు పెద్దల కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో వారు ఈ కార్పొరేషన్ అభివృద్ధి పదంలో తీసుకుపోవాలన్న ఒక ఉద్దేశంతో అతి చిన్న వయసులో ఉన్నటువంటి మధుకర్ గారిని మేయర్ చేసి, అదేవిధంగా వారు ఈ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఎమ్మెల్యే గారి వెంట ఉండి ఈ కార్పొరేషన్లో 60 డివిజన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి పేరు తీసుకొచ్చే విధంగా మధుకర్ గారు పని చేయాలని జన్మదిన సందర్భంగా తెలియజేస్తూ మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ గారి ధర్ని మధు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎందుకంటే ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్నో చేసుకోవాలని, ఆయన ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మన మంచిర్యాల కార్మికుల తరపున ఈరోజు కేక్ కోయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా కార్మిక వర్గాల అభ్యున్నతికి తెలంగాణ రక్షణ సేన పార్టీ సంకల్పించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం లక్షట్పేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా వద్ద నిర్వహించిన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రక్షణ సేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు బాయిబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కార్మిక శ్రేయస్సు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా జిల్లా కేంద్రంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజల గొంతుకగా రక్షణ సేన నిలుస్తుందని ఆమె భరోసానిచ్చారు. మంచిర్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో తమ పోరాటాలు కొనసాగుతాయని కవిత పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మహిళలు గాని యువత గాని పడుతున్నటువంటి కష్టాలను చూసి ఈ రోజు అక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి స్థానం ఉందని గుర్తించి ఈ రోజు తెలంగాణ రక్షణ సేన అనే పార్టీని స్థాపించింది. అక్క ఈ రోజు సమస్యల మీద కొట్లాడుతూ పాంచజన్యం అనే ఒక సిద్ధాంతాన్ని, నినాదాన్ని ఈ రోజు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ రోజు పోరాడుతూ ఉన్నది. మనందరి తరపున ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, సామాజిక తెలంగాణ, రైతే రాజు అనేటువంటి నినాదాన్ని ఈ రోజు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అనుకుంటుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆర్ఎస్పీ పెట్టినప్పుడు అందరూ ఎగతాళి చేసిరు, కానీ ఆర్ఎస్పీ పెట్టి చూపించిండు. మరి నేను అందరినీ మీ అందరిని అడుగుతా ఉన్నా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, యువత కానీ, రైతులకు కానీ ఎందుకు కోరుతా ఉన్నాను. అక్క మీరు ఈడ జరుగుతున్నటువంటి గూండా రాజకీయాలకు
అక్రమ రాజకీయాలకు ఈ రోజు మీరు పులిస్టా పెట్టి ఈ రోజు మా లక్షపేటలో అడుగు పెట్టడం జరిగింది. మాకు ఏ రోజు సపోర్ట్ లేదు, కానీ మీరు రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మీ రాక ఇప్పుడు మీరు వచ్చిరు, మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ భారీ ఎత్తున మేము పిలిపించుకొని మీకు ఘన స్వాగతం పలుకుతాం. కుటుంబం దూరం చేసింది, తండ్రి ప్రేమ లేదు, అన్న ప్రేమ లేదు అని ఈ రోజు ఎగతాళి చేస్తా ఉన్నారు. మీ అందరికి చెప్తా ఉన్నా, మేమందరం అమ్మ తండ్రితో సమానం, అన్నతో సమానం, అమ్మతో సమానం. మీరు ఏ క్షణాన పిలిచినా మీ వెనుక మేము వీర సైనికులమై మీ కొరకు ప్రాణాలు అర్పించే విధంగా మేము కృషి చేస్తా ఉన్నాం. మీరు కూడా మమ్మల్ని కాపాడుకొని మాకు మంచి భవిష్యత్తు ఇస్తారని మేము యువతగా ఎదురు చూస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలి, మీరు పరిష్కారం చూపాలి. ఈ పేద ప్రజలు పడుతున్నటువంటి కష్టాలకు, వాళ్ళ ఆవేదనలకు మీరు ఒక దిక్సూచి కావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ రోజు వీళ్ళందరి తరపున మీరు మాట్లాడతారని మనస్ఫూర్తి. నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఈ జెండా పండుగ కార్యక్రమంలో మరి పాల్గొంటున్నటువంటి రియాజ్ అన్న గారికి, బోడ జనార్దన్ అన్న గారికి, అట్లనే ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సోదరి నిషా గారికి, లెనిన్ గారికి, మరి ఇంకా అనేక మంది మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇవాళ ఇది మొదటి జెండానే కావచ్చు లక్షపేటలో, కానీ ఎంత పెద్ద ప్రయాణం అయినా కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని అందరం కూడా గుర్తించి, మరి ఇవాళ ప్రారంభమైనటువంటి ఈ జెండా ఖచ్చితంగా వేలాది మంది మెదళ్లలో కదలిక తీసుకొస్తుందని, ఒక కొత్త నూతన ఒరవడితోని, ఒక కొత్త ఆలోచనతోని మీ ముందుకు వచ్చినటువంటి ఈ రాజకీయ పార్టీని ఒక శక్తిగా లక్షటిపేట ప్రజలు ఆశీర్వదించి దీవించి తీర్చిదిద్దుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ లక్షటిపేట ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అనేక విషయాలు చూసినాం, అనేక ప్రభుత్వాలు చూసినాం, అయినా సరే ఇవాళకి కూడా ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేదంటే గుండెలల్లో రాయబడ్డట్టు అవుతుంది. ఎట్లా ఖర్చు పెట్టాలి, ఏ హాస్పిటల్కి తీసుకుపోవాలి, ఎక్కడికి పోవాలి, మందులకు ఎంత అవుతుంది, ఆపరేషన్కి ఎంత అవుతుంది, ఇల్లు గుళ్ళవుతుంది అనేటటువంటి భయం ఇవాళ ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్నది. అది పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు. పుట్టిన పిల్లల్ని చదివించుకోవాలి, చదువు తప్ప ఇంకో మార్గం లేదు. చూస్తామంటే భూమి లేదు, పరిస్థితి బాగలేదు, చదవాలి పిల్లలు అనుకుంటే ఫీజులేమో లక్షలల్లో, మనకొచ్చే ఆదాయం ఏమో వేలల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువంటి వాళ్ళు ఫీజులు ఎట్లా కట్టాలి, పేదవాళ్ళు కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, దీని గురించే ఒక ఆడబిడ్డగా నేను మదనపడి బాగా ఆలోచన చేసినాం కాబట్టి ఇవాళ నేను బలంగా నమ్ముతున్నా, విద్య అనేది అందరి హక్కుగా రావాలి. విద్య అనేది ఏ ఒక్కరికో డబ్బులున్న వాళ్ళకో కాదు, పేదవాడికైనా సరే మంచి విద్య రావాలి. అందుకే నేను మీ ఆడబిడ్డగా ఆలోచన చేసిన, మీ అందరికీ వాగ్దానం చేస్తా ఉన్న లక్షపేట వాళ్ళకి, మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన వచ్చిన తర్వాత మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా మంచిగా ఉంటాయి, ఊరికొక బడి ఉంటది, తరగతికి ఒక టీచర్ ఉంటాడు, కానీ అయినా సరే మీరు మా పిల్లలు ఆల్రెడీ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు అని అంటే వారికి మాత్రం ఖచ్చితంగా మేము ఫీజు కడతాం, మీ జేబు మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు ఉంటే మా తెలంగాణ బిడ్డల మీద నాకు అపారమైన నమ్మకం ఉన్నది. మీరే కష్టపడతారు, మీరే సంపాదిస్తారు, మీరే ఈ రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తారనే నమ్మకం నాకున్నది. అట్లానే ఇంకా 2-3 అంశాలు కలుపుకొని పాంచజన్యం అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఆ 5 సూత్రాలను తీసుకొని ఇవాళ పోరాటం చేస్తాం. రేపు అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ఆ 5 సూత్రాలను అమలు చేస్తామని కూడా మీ అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నా. మరి లక్షపేట అంటే ఇదేదో పెద్ద ఆఫ్ఘనిస్తానో పాకిస్తానో అన్న లెవెల్లో భయపడతారు అందరూ. ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారి గూండాగిరి ఆ స్థాయిలో ఉన్నది. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో కేసు పెట్టుడు, లోపలేసుడు, ఎవరు మాట్లాడితే వాళ్ళను ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వ భూములను ఆకుపై వేసుకోవడం, మొత్తానికి మొత్తంగా
వాళ్ళ ఇల్లు కడతాడు ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు. మీ ఎమ్మెల్యే గారి ఇంటికి 4 రోడ్లు ఉండేటటువంటి బ్రిడ్జిని వేసుకుంటున్నాడు. మరి పేదవాడి ఇంటికి ఏం వేస్తారు? పేదవాళ్ళ ఇళ్ళకి రోడ్లు అవుతున్నాయా? ఓన్లీ ఎమ్మెల్యే ఇంటికే రోడ్ అవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి మీ అందరు నేను కోరేది ఒకటే, అనేక మందిని చూసినాం ఇక్కడ. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. నిజంగా పేదవాడికి కావాల్సిన అత్యవసరమైనటువంటి వస్తువుల మీద మాత్రం, అత్యవసరమైనటువంటి విషయాల మీద మాత్రం ఇయ్యాలటి కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలని అనుకుంటున్నాం. మీ అందరూ కూడా దీవించమని అడుగుతున్నాం, ఆశీర్వదించమని అడుగుతున్నాం. మరి ఇక్కడ ఉన్న అన్న తమ్ములు అక్క చెల్లెలు ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, అందరి దగ్గరికి వచ్చిండ్రు, ఏం మాట్లాడిండ్రు? నేను గద్దెనెక్కంగానే ఆడబిడ్డలందరికీ 2500 రూపాయలు ఇస్తాడు. ఇంతవరకు ముఖం కూడా చూపిస్తలేడు ఎక్కడ. అదే విధంగా పెన్షన్లు పెంచుతామని చెప్పిండు, ఇంతవరకు కనీసం పెన్షన్ పెంచుతామన్న మాటనే లేదు. అదే విధంగా ఉద్యోగాలు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, ఇప్పటి వరకు కూడా 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఘోరమైన పరిస్థితి. ఇక రైతుల కష్టమైతే మీకు తెలిసిందే. మొన్నటి దాకా వడ్లు కళ్ళల్లో పోసుకొని వానెప్పుడు వస్తుందా అని గుండె చెరువైలాగా ఎదురు చూసినారు రైతన్నలు. అయినా కూడా బోనస్ లేదు, బోనస్ ఎగబెట్టిండ్రు. రైతు భరోసా అంటే అది అటే పోయింది, ఒకసారి ఇచ్చిండ్రు. మరి ఒక పక్క ఇంత మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఇది గుండాగిరి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే, వీళ్ళు మారాల్సిన అవసరం ఉన్నది. కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వండి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, మా ఆడవాళ్ళకి అవకాశం రావాలి రాజకీయం చేసేది, మా యువ మిత్రులకు అవకాశం రావాలి రాజకీయాలు చేసేది. అదే విధంగా మరి మంచి వాళ్ళకి అవకాశం చేయాలి రాజకీయాలు చేసేది. మంచి వాళ్ళు వస్తే మీ అందరి గురించి ఆలోచన చేస్తారు. కాబట్టి ఒక పార్టీ పెట్టాలి, దానిలో మంచి వాళ్ళని, యువకుల్ని, మహిళల్ని, పెద్ద ఎత్తున అన్ని వర్గాల వాళ్ళని కూడా ఉత్సాహపరచాలి, ప్రోత్సహించాలి అనుకుంటున్నా. మరి మీ లక్షెట్టిపేట ప్రజలు ఆశీర్వదించి దీవిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇప్పటిదాకా మాట్లాడింది మా చెల్లె నిషా, పెద్ద రౌడీ, చాలా గట్టిగా కొట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, విషయాలన్నీ కూడా అర్థం చేసుకుంటుంది. ఆమెకు తోడుగా మా తమ్ముడు లెనిన్ కూడా నిలబడి మరి ఎక్కడికైనా హైదరాబాద్ దాకా కూడా ఆమె నన్ను నమ్మి పంపిస్తాడు. మరి ఇటువంటి యువతి యువకులకు కావాలి. ఒక్కసారి 10వ తరగతిలో నన్ను కలిసింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కలిసే ఉన్నాం, కలిసి యుద్ధం చేస్తూనే ఉన్నాం, అనేక సమస్యలపైన కొట్లాడుతున్నాం. ఫ్యూచర్ లో కూడా ఇట్లనే ఉంటాం, ప్రజల పక్షాన్నే నిలబడతామని మీ అందరికీ తెలియజేస్తూ, మరి జెండా పండుగ కార్యక్రమంలో ఆలస్యమైన, వర్షం పడే సూచనలున్నా ఓపికగా ఎదురు చూసిన మా అక్క చెల్లెలకు, మా యువకులకు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, 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 జై భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రికార్డు స్థాయిలో 12 సంవత్సరాలు పదవీకాలం పూర్తి చేసుకున్నందున హాజీపూర్ మాజీ బీజేపీ మండల అధ్యక్షులు బొలిశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో మాపే నామ్సే ఏక్ పేడ్ తల్లి పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని రాపల్లి బస్టాండ్ గుడి వద్ద మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు మున్నారాజ్ సిసోడియా, కాశెట్టి నాగేశ్వరరావు, తులం మధుసూదన్ రావు పాల్గొని మాట్లాడుతూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పదవీ కాలాన్ని రికార్డు బ్రేక్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయవంతంగా ప్రస్తుతం పరిపాలన కొనసాగిస్తున్నారని, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు కొనసాగిపోతుందని తెలిపారు. నరేంద్ర మోడీ చెప్పినట్లుగా అడవులు అంతరించిపోయి దేశంలో భూతాపం పెరిగి వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, భూగర్భ జలాల పాతాళ లోకం వెళ్ళాయని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి తమ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటాలని, బృహత్తర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టాలని పిలుపునివ్వడంతో ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త తమ పరిధిలోని ప్రాంతాల్లో ఏ ఆదేశాలు లేనప్పటికీ ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజలను భాగస్వామ్యులు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హాజీపూర్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి మడిపల్లి సత్యం, కమలాకర్, లగిశెట్టి దాసేనాయక్, శ్రీనివాస్, మల్లేష్, శ్రీధర్, ఆలయ పూజారి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన హాజీపూర్ మండల్ రాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంటికొక చెట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు దేవాలయ ప్రాంగణంలో మేము చెట్లు నాటినాము. భారత్ మాతాకి జై.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రి ఉన్నటువంటి సందర్భంలో రికార్డు సృష్టించారు. మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉన్నటువంటి రికార్డును బ్రేక్ చేసి నరేంద్ర మోడీ గారు వారి రికార్డు అధిగమించిన సందర్భంలో ఈ దేశమంతా కూడా ఒక భారతీయ జనతా పార్టీ ఒక పండుగ వాతావరణాన్ని కల్పించుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇవాళ రాపల్లి గ్రామంలో దేవస్థానం ముందట మంచిర్యాల కార్పొరేషన్లోనే అలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున తీసుకున్నాం. అలా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశమే కాదు ప్రపంచం అంతా కూడా వాతావరణం అంతా కూడా వేడెక్కుతున్నటువంటి సందర్భం. ఆక్సిజన్ తగ్గిపోతుంది, కాలుష్యం పెరిగిపోతున్నది, భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్నాయి, లోపలికి పోతున్నటువంటి సందర్భం. వారు ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ భూమిని రక్షించుకోవడానికి, ఇక్కడ పాడి పంటలను కాపాడుకోవడానికి, పశు పక్షాదులు జీవరాశులన్నిటికీ కూడా ఈ ఉనికికి ప్రమాదం ఉన్నటువంటి ఈ తరుణంలో ప్రతి వ్యక్తి తన తల్లి పేరు మీద ఒక మొక్కను నాటాలని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పిన సందర్భంలో మేము ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటి ఈ యొక్క మంచిర్యాల రాపల్లి ఈ యొక్క వార్డు యందు ప్రజలందరూ కూడా ఇందులో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రజలందరూ రోడ్ల మీద వెళ్తున్నటువంటి ప్రజలు కూడా వచ్చి మా ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు, మేము ఖచ్చితంగా ఒక మొక్కను నాటుతాం, మొక్కను నాటకపోతే మా జీవితం వ్యర్థం అనేటువంటి స్థితిలో ఖచ్చితంగా మేము మొక్కలు నాటుతాం. మొక్కలు నాటడమే కాదు, మా తల్లిదండ్రుల పేరు మీద, మా పిల్లల పేరు మీద, మా పెద్దల పేరు మీద ఖచ్చితంగా మేము ప్రతి ఇంటి దగ్గర మేము ఉండేటువంటి నివసించే ప్రాంతాల్లో, ఆఫీసులలో, బళ్ళల్లో, ప్రతి ప్రదేశంలో కూడా మేము ఇవాళ మొక్కలు నాటుతామనేటువంటి ఆలోచనలో ప్రజలు చైతన్యంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. కాబట్టి నరేంద్ర మోడీ గారు కేవలం ఈ మొక్కలు నాటే కార్యక్రమమే కాదు, దాదాపుగా ఒక 100కు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ఈ దేశంలో ప్రవేశపెట్టాను. అందులో ప్రధానమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కదిలించేటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ ఈ దేశంలో ఇచ్చిండ్రు. గరీబ్ జన్ధన్ యోజన కింద బ్యాంకులకు సంబంధించి కార్యక్రమాన్ని తీసుకొచ్చిండ్రు. ఇవాళ ముద్రా లోన్స్ తీసుకొచ్చిండ్రు. ఇవాళ గ్యాస్ సిలిండర్ల కార్యక్రమాన్ని తీసుకొచ్చిండ్రు. కిసాన్ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ఇవాళ చాలా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ఇట్లా చాలా పథకాలు, చెప్పలేని పథకాలు, అటల్జీ పెన్షన్ స్కీమ్ని పట్టుకొచ్చిండ్రు. ఇట్లా రకరకాల పెన్షన్లతోటి 100 పైగా సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారిది. బెల్లంపల్లి మండలంలోని బట్వాన్పల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు జాడి శ్రీనివాస్ ఇల్లు విద్యుత్ దాకంతో అగ్నికి ఆహుతైంది. నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు వారికి చేయూతను అందించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కిలోల బియ్యం అందించారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి రూరల్ మండల్ బట్వన్పల్లి గ్రామ పంచాయతీలో ఇక్కడ శ్రీనివాస్ అనేటువంటి వికలాంగుని ఇల్లు నిన్న షార్ట్ సర్క్యూట్తో ఆయన ఇల్లు పూర్తిగా దగ్ధం అవ్వడం జరిగింది. మరి వాళ్ళు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని పక్కగా చేసిండ్రు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కలిసి మరి దాన్ని ఆర్పివేయడం అనేది జరిగింది, మండలాన్ని ఆర్పివేయడం జరిగింది. మరి ఫైర్ సిబ్బందికి కూడా సంబంధిత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. మరి వాళ్ళు కూడా వచ్చి మరి దాన్ని కూడా మండలాన్ని అదుపు చేయడం జరిగింది. కాకపోతే ఎన్నికల ముందు ఇచ్చేటువంటి వాగ్దానాలు, మరి మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజలకు ఏమైనా ఆపద ఉంటే మేము వస్తాం, మీరు అడగండి అని చెప్పేసి ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళు ఈరోజు అంటే ఓట్లు అడుక్కోవడమే తప్ప ఎన్నికలలో గెలిచిన తర్వాత మాత్రం మళ్ళీ తిరిగి ప్రజలకు కానీ ముఖం చూపించేటువంటి పరిస్థితులు లేవు. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కూడా మరి వచ్చి మరి వాళ్ళ యొక్క బాధక సాధకలు చూడవలసిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వచ్చి వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి తనకు పూర్తిగా ఇందిరమ్మ ఇండ్లు కట్టించేంత వరదాకా కూడా మరి వాళ్ళకు ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సాయం చేసేటువంటి పద్ధతులలో మీరు చేయాలి. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి మేము టీడీపీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒకటే కోరుతా ఉన్నాం, గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు, అయ్యా ఈ ప్రజలు మరి ఇలాంటి ఇబ్బందులలో ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు షార్ట్ సర్క్యూట్ తోటి దగ్ధమైన తర్వాత మీ పిఓలతోటి మరి మీరు వృత్తభక్తిలాగా ఏదో ఒక చిన్న సాయం చేస్తే సరిపోదు. మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉండాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మరి వాళ్ళు ఇప్పుడు ఆ ఇల్లు లేకపోతే ఇప్పుడు ఎక్కడో టెంట్లు వేసుకొని ఈ టెంట్ కింద వాళ్ళ యొక్క కుటుంబం కూర్చొని మరి వాళ్ళ జీవనోపాధి గడుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దీంట్లో మరి ఇప్పటికైనా కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళు కూడా మరి తక్షణమే వచ్చి శ్రీనివాస్ అన్న గారికి మరి వాళ్ళకు ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మేము
వేరే ఏం చెప్తలేము, మా గురించి గొప్ప చెప్పుకుంటలేము. మరి గతంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఏం చేసిందో అది ప్రజలే నిర్ణయిస్తారు, ఆ ప్రజలకు తెలుసు. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు తక్షణమే ఇక్కడికి వచ్చి మరి వాళ్లకు వేరే ఇల్లు కట్టించేంత వరకు వేరే వసతి ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము బట్వన్పల్లి గ్రామ ప్రజల తరఫు నుంచి, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇదే మరి దాని మీద ఎంక్వైరీ చేయించి ఈ సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు కానివ్వండి, ఎలక్ట్రిక్ సిబ్బంది కానీ మరి ఎవరైనా కానీ తక్షణమే వారికి ఆర్థిక సహాయం చేసి మరి వాళ్ళకి ఇల్లు కట్టించేంత వరదాకా కూడా వాళ్ళ పిల్లలకు కానీ ఆయనకు కానీ జీవనోపాధి కల్పించాలని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మా వంతు కృషిగా కూడా మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒక 50 కిలోల బియ్యం మేము ఆర్థిక పరిస్థితి అంటే వాళ్లకు అందజేయడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు తక్షణమే చొరవ తీసుకొని దాని మీద మీరు స్పందించవలసిన అవసరం ఉన్నది. లేకపోతే మేము దీని మీద ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల దిక్కు నుంచే మేము ఉంటాం, వాళ్ళ పక్షానే ఉంటాం, వాళ్ళ సమస్యల గురించి కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి శ్రీనారాయణ గారికి తక్షణమే వారి కుటుంబ సభ్యులు సాయం చేసి ఇంద్రమ్మ ఇల్లు కట్టియాలని చెప్పి కోరుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కళాశాల పాఠశాలల బస్సుల వాహనాల ఫిట్నెస్ పై స్పెషల్ డ్రైవ్. మంచిర్యాల జిల్లాలో బాయిబాట పట్టిన టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. శ్రీరాంపూర్ ఏరియా RK7 గని కార్మికులతో మాట్లాడిన కవిత. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా మేయర్ ధర్ని మధుకర్ పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.